హ్యాపీ సంక్రాంతి అందరికీ, మీడియా మిత్రులకి. చాలా రోజులైంది ఇలా కలుసుకుని. ప్రెస్ మీట్ అని అడుగుతున్నారు. డెఫినెట్గా ఒక 2-3 డేస్ తర్వాత మొత్తం ప్రెస్ అందరూ సంక్రాంతి నుంచి ఊరి నుంచి వచ్చాక డెఫినెట్లీ Q&A పెట్టుకుందాం, కూర్చుందాం, మాట్లాడుకుందాం. సో అది పక్కన తీస్తే ఇట్స్ అ వెరీ ఎమోషనల్ మూమెంట్ నాకు ఇది. కొడతా అని చెప్పి కొట్టాయి సార్ ఈ సంక్రాంతికి. ఇది గర్వంతోనో పొగరుతోనో మాట్లాడలేదండి, చాలా హంబుల్గా. అంటే ఎందుకు కొడతా అన్న అంత కాన్ఫిడెన్స్ ఏంటి నీకు అంటానికి నా కథ. నాకు రామ్ అబ్బరాజు, మన నందు, మన భాను వాళ్ళు రాసి నాకు ఇచ్చిన కథ. డే 1 నుంచి చెప్తున్నా. అనిల్ గారు చెప్పినట్టు ఈ సినిమా మీరు ఎప్పుడు రిలీజ్ చేసినా సినిమా బ్లాక్ బస్టరే. సంక్రాంతి అనేది డెఫినెట్లీ రెవెన్యూ వైజ్ ఇంకో 40-50% పెరుగుతుంది అండ్ రావాలని నేను కూడా మనసులో అనుకున్నా. కానీ అది నెరవేర్చింది అనిల్ గారు. సో ఫస్ట్ రామ్ గురించి మాట్లాడతా. ఇలాంటి డైరెక్టర్లు నిజంగా కావాలి ఇండస్ట్రీకి అంటానికి. బికాజ్ ప్రొడ్యూసర్లుగా నేను మొన్న రాజన్తో మాట్లాడా, అనిల్ గారితో మాట్లాడా. ఓకే, బడ్జెట్స్ కానీ పెరుగుతున్నాయి, వాటెవర్. డైరెక్టర్ అనేవాడు, ప్రొడ్యూసర్ అనేవాడు కలిపి పనిచేస్తేనే బడ్జెట్లు కంట్రోల్లో ఉంటాయి. అండ్ హీరోలు కూడా నో, ఆ విషయం కూడా మాట్లాడా రాజన్నతో, అనిల్ గారితో, ఇంకో 2-3 ప్రొడ్యూసర్లతో కూడా మాట్లాడా. మా తరపున మీ సైడ్ ఏం కావాలి చెప్పండి సార్, వీఆర్ రెడీ టు డూ ఇట్. ఎందుకంటే అందరూ బాగుంటే మేము బాగుంటాం, ఇండస్ట్రీ బాగుంటుంది, 4 కాలాల పాటు మంచి సినిమాలు తీయగలం. సో వీఆర్ రెడీ. అండ్ రామ్, యు ఆర్ అ ఫ్యాంటాస్టిక్. నువ్వు నాకు కథ ఎలా చెప్పావో అంతకన్నా అద్భుతంగా తీసావు. అండ్ నాకు ఎందుకు నచ్చుతావు అంటే యు ఆర్ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్. కొంచెం అప్పుడప్పుడు ఇరిటేటింగ్ అనిపించినా కూడా, బికాజ్ దట్ ఈస్ వాట్ నీడెడ్. మనకు ఇది ఉంటేనే సినిమా తీస్తా, లేకపోతే లేదు. ఎందుకంటే మన దగ్గర కంటెంట్ ఉన్నప్పుడు ఆ ధైర్యం ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనకి ఇది ఉంది, దీంతో మనం మేనేజ్ చేయాలి, చేద్దాం. దీన్ని ఎంత బాగా తీయాలి అనేది అది నీకు నాకు ప్రొడ్యూసర్కే తెలుస్తుంది. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు యువర్ పేషెన్స్. అండ్ మనస్ఫూర్తిగా చాలా రోజుల నుంచి హిట్ కోసం వెయిట్ చేస్తున్నా. ఆ హిట్ నువ్వు ఇచ్చావు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నెక్స్ట్ భాను అండ్ నందు, సినిమాకి రైట్